వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా ఈ భేటీ జరగనుండటం విశేషం. ఇది దేశ అభివృద్ధి లక్ష్యాలకు కొత్త ఊపునివ్వనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా ఈ భేటీ జరగనుండటం విశేషం. ఇది దేశ అభివృద్ధి లక్ష్యాలకు కొత్త ఊపునివ్వనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే భారత్ మండపంలో నీతి ఆయోగ్ సమావేశం కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా వికసిత్ రాజ్యం కోసం వికసిత్ భారత్ అనే ట్యాగ్లైన్ తో ఇటు ముందుకు కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ యొక్క సమావేశంలో మాత్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సభ్యులుగా ఈ యొక్క సమావేశం కూడా పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా ఈ యొక్క భేటీ కూడా జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రం సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇంకా వివిధ అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధాని మోడీ ఇటు ఈ అన్ని అంశాలపై కూడా ప్రధాని మోడీ 10:30కి ఇటు ప్రధాని మోడీ కూడా ప్రసంగం కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వికసిత్ రాజ్యం కోసం వికసిత్ భారత్ అనే భావనతో రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ ప్రాధాన్యతలు, దాంతో పాటు స్థానిక వాస్తవాలకు అనుగుణంగా ఉన్నటువంటి అంశాలతో పాటు సమగ్రమైనటువంటి ఒక రోడ్ మ్యాప్ ఉండేటువంటి విధంగా కూడా ఈ యొక్క సమావేశంలో కూడా వీరు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఈ యొక్క సమావేశంలో కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇటు భారత్ మండపంలో జరుగుతున్నటువంటి నీతి ఆయోగ్ సమావేశం ఇప్పుడు వారు చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కాబట్టి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఫలిత సంబంధించినటువంటి అంశాలు, అంటే ఎటువంటి కీలకమైనటువంటి అంశాలు, ఇప్పటి వరకు ఉన్నటువంటి డెవలప్మెంట్స్ తో పాటు ఇంకా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి సంబంధించినటువంటి అంశాలు, వీరు తీసుకొచ్చేటువంటి నివేదికలు, దాంతో పాటు ప్రధాని మోడీ సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశంలో మాత్రం ఆ రాష్ట్రాలు ఇచ్చేటువంటి అంశాలు, వారి లక్ష్యాలను ఏ విధంగా సాధించాలనే అంశాలపై కూడా వీరు కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పటికే యువత సంబంధించినటువంటి నైపుణ్య శిక్షణ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి అంశాలు, ఉద్యోగ అవకాశాలు పెంచడం వంటి అంశాలు కూడా ఈ యొక్క సమావేశం కూడా చర్చ కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు తమ ప్రత్యేక బలాన్ని ఉపయోగించుకునేటువంటి విధంగా కూడా ముందుకు కూడా వెళ్తున్నాయి. కాబట్టి ఈ లక్ష్యాలను సాధించేందుకు సమర్థవంతమైనటువంటి విధానాలు కూడా రూపొందించేందుకే ఈ యొక్క నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ఈ అన్ని అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు చూసుకుంటే తెలంగాణ సంబంధించినటువంటి అంశాలు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు తీసుకునేటువంటి నిర్ణయాలు, పథకాలు, అమలు అయినటువంటి అంశాలు ఇవన్నిటి కూడా ఒక డీటెయిల్స్ తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశం కూడా చేరుకున్నారు. వారు ప్రధాని మోడీ సమక్షంలో ఈ అంశాలపై కూడా వారు ప్రస్తావించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలు, డెవలప్మెంట్ ఏ విధంగా ముందుకు కొనసాగాలి, హైదరాబాద్ సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, పోర్ట్ సిటీ సంబంధించినటువంటి విషయాలపై కూడా రేవంత్ రెడ్డి ఈ యొక్క ప్రధాని మోడీ ముందు కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది. కాబట్టి వారు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, యువత సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి అంశాలపై, ఇటు ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కీలకంగా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ నీతి ఆయోగ్ సమావేశం అనేది చాలా కీలకమైనటువంటి సమావేశం. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా చేరుకున్నారు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.